ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. సో అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు ఇవాళ మన గెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కర్నూలు మాజీ మేయర్ బివై రామయ్య గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. బాగున్నారా మీరు? సార్ ఫైన్ సార్, గోయింగ్ గుడ్. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి ఎలా ప్రారంభమైంది, దాంతో మొదలు పెడదాం. నేను బేసిక్గా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మా తండ్రి గారు నాకంటే వెళ్ళారు, మా అన్న ఉండే, అందరూ చదువుకున్న వాళ్ళే, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబము. నేను ఇంజనీరింగ్ చదివి లా చేసిన, ఎల్ఎల్ఎం చేసిన. సో ముందు నుంచి కూడా అంటే మా కుటుంబంలో కొంచెం సోషల్ సర్వీస్ చేసేటువంటి అలవాటు. అంటే మేము కర్నూలులో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి బోయ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు. బోయ సిటీ యాక్ట్ అని ఎక్కడన్నా ఏదన్నా దొంగతనం జరిగినా ముందు ఫస్ట్ ఊర్లో బోయలను బట్టి స్టేషన్లో పెట్టి అటువంటి యాక్ట్ తీసేయించడానికి మా ఫాదర్ కృషి చేశారు. తెలుసు, నేను అనంతపూర్లో చేశాను. తర్వాత మా బ్రదరు జాతి కొరకు కష్టపడ్డారు. ఆ తర్వాత నేను ఆ రూట్లోనే వచ్చిన. ఇంజనీరింగ్ అయిపోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ 94 నుంచి డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చినాను. యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన. 2001లో జిల్లా పరిషత్ చైర్మన్ బీసీకి రిజర్వ్ అయితే అప్పట్లో పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో పార్టీ గెలిస్తే నువ్వే చదువుకున్నావు, అన్నిట్లలో తిరుగులాడుతున్నావు, మంచి ఒక బీసీని మేము ఎంకరేజ్ చేసినటువంటి అన్నట్టుగాని నన్ను చైర్మన్ క్యాండిడేట్గా అన్నారు. సో పార్టీ రాలేదు, ఫ్లోర్ లీడర్గా చేశాను. ఇంకా ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి సార్ను అప్రోచ్ అయ్యి టికెట్ అడగటం జరిగింది. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ రాలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కొరకు కృషి చేయడం జరిగింది. అది కూడా ఆ పీరియడ్లో రాలే. రకరకాల పార్టీ పదవులు అంటే రకరకాల జనరల్ సెక్రటరీ అని, స్టేట్ సెక్రటరీ, ఇవన్నీ చేశాను. 2011లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నేను. రాజశేఖర రెడ్డి సారు జూలైలో నీకు 2 సార్లు సీటు మిస్ అయింది, 2009 రెండోసారి సీఎం అయిన తర్వాత చెప్పినటువంటి విషయం ఇది. మంచి చైర్మన్గా చేస్తాను పో అని బీసీ నాయక అని చెప్పాడు. హోప్స్తో వచ్చాము. ఆయన సెప్టెంబర్ 2వ తారీఖు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అనాథలం అయిపోయాను. ఒక రకంగా పార్టీకి పనిచేసి అనాథలం అయిపోయాను. ఇంకా ఏదో తిప్పలు ఉన్నంతలో అప్పుడు 2011లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు. అది మళ్ళీ 2014లో లేదు, నువ్వు ప్రెసిడెంట్గా నువ్వే పోటీ చేయాలంటే 2014లో నంద్యాల ఎంపీగా కాంటెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. సో అదొకటి పోయింది. ఇంకా తర్వాత ఇప్పుడు ప్రజలు లేని రాజ్యంలో మనం ఉండినా వేస్టే, లేకపోయినా వేస్టే అన్నట్టుగా అని చెప్పేసి అప్పుడు నాకు వైసీపీ నుంచి కూడా ఇన్విటేషన్ అంతే వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రత్యేకంగా బాగా చూసుకుంటున్నారు. పార్టీకి లాయల్గా అట్టే కష్టపడుతున్నాం. 7 ఇయర్స్ కంటిన్యూగా వైసీపీలో మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాము. మేయర్గా అవకాశం ఇచ్చినాడు. తర్వాత మన ఎంపీగా అవకాశం ఇచ్చినాడు. దురదృష్టం కొద్దీ ఓడిపోయాము. మళ్ళీ ఇప్పుడు స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా చేశాడు. ఇది నా రాజకీయ ప్రస్థానం. సో చదువుకొని ఏదైనా సిన్సియర్గా కష్టపడతాం, నమ్మకంగా ఉంటామనే ఉద్దేశంతోనే నేను కూడా అట్టే కష్టపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి సార్ కూడా అట్లా అభిమానంగా చూసుకుంటున్నారు పార్టీ పరిస్థితి ఎలా ఉంది కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశారు, తర్వాత అధికార ప్రతినిధిగా ఉన్నారు, మేయర్గా కూడా పనిచేశారు. కాబట్టి కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? 2019లో ఆల్మోస్ట్ అన్నీ స్వీప్ చేశాం. ఆల్మోస్ట్ అలా 100% స్వీప్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వీప్ అయింది. కర్నూలు జిల్లా వరకు మేము స్వీప్ చేశాం. ఓకే, స్ట్రాంగ్గా ఉన్నాం. సో లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ మేమే ఇది చేసినాం, గెలుచుకున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీ ఎలక్షన్స్ కావచ్చు, అన్నీ గెలుచుకున్నాం.
ఉన్న దాంట్లో స్టేట్లో మాది కూడా స్ట్రాంగెస్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ వైసీపీ పార్టీ. సో మొన్న ఇంకా రకరకాల రీజన్స్, అన్ని సర్వే రిపోర్ట్స్ కర్నూలు బ్రహ్మాండంగా ఉంది అన్నారు. సార్ ఇంకా ఏ రీజన్స్ గడిచిపోయిన దాని గురించి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఏ రీజన్స్ అయినా మేము పోయినాం. మళ్ళీ ఖచ్చితంగా రేపు 29లో మళ్ళీ అన్నీ స్వీప్ చేస్తాం అనేటువంటి నమ్మకం మాకుంది. అంటే 2024 ఎన్నికల్లో మీ ఓటమికి కానీ యాజ్ ఎ ఎంపీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు లోక్సభ, లేదా పార్టీ ఓటమికి కానీ ప్రధాన కారణం ఈవీఎంలా, లేకపోతే మీరు చేసింది చెప్పుకోలేకపోవడం అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ మేము చేసింది చెప్పుకోలేకపోవటం, అది ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటాడు. ఆయన అలవాటు అది ముందు నుంచి కూడా. ఆయనకు కావాల్సినంత మీడియా ఉంది. సో అది ఏమైనా చేసి అదే గోరంతను కొండంతలు చూపించడంలో మహామేధావి. మా సారు కొండంత చేసి గోరంత చెప్పుకోలేకపోయినాం అనేది మా బాధ. ఎందుకంటే చాలా చేసినాడు. ట్రాన్స్పరెన్సీగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద 2,70,000 కోట్ల పైన ₹1 అవినీతి లేకుండా, ఒక బెనిఫిషియర్ని కూడా ఒక 10 పైసలు ఖర్చు లేకుండా, 10 నిమిషాల టైం వేస్ట్ లేకుండా ఇంటి దగ్గరికి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో కొంత మేము దాన్ని ప్రచారం చేసుకోలేకపోయినాం అనేది వాస్తవం. అదొకటి రీజను. రెండోది ఈవీఎంలు కూడా. ఎందుకంటే మాకంత ఈవీఎంల మీద ఇది లేకపోయినా, నేను వాస్తవంలో నేను యాజ్ ఏ క్యాండిడేట్గా నేనేమంటా అంటే, పోలింగ్ రోజున ఒక 100 బూతులు నేను తిరిగినాను పోలింగ్ సరళిని పరిశీలించడం కొరకు. ఎక్కడ తెలుగుదేశం ప్రభావమే కనపడలే. ఖచ్చితంగా విన్ అవుతున్నాం అన్నట్టుగానే అనుకున్నాం. అది స్థిర కౌంటింగ్ దాకా వచ్చేసరికి ఇప్పుడు ఈ మధ్య ఈ విశ్లేషణలో ఓహో నిజమే జరిగిండొచ్చు కావాలనేది మాకు కూడా అనుమానం బలపడుతుంది. ఈవీఎం మిషన్లతో ఏదో జరిగింది. లేకపోతే రాత్రి 11 నుంచి 2 వరకు 17 లక్షల ఓట్లు, అది కూడా 3,500 బూతులు, 3,500 బూతులు. అందులో 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, అందులో ఒకటి కర్నూలు కూడా ఉంది. సో కాబట్టి ఇదేదో జరిగింది అన్నట్టుగానే అనుకుంటున్నాం. మూడో ఫ్యాక్టర్ కూడా ఏంటంటే, ఈయన అబద్ధాలతో సాధ్యం కానిటువంటి హామీలు ఇవ్వటం కూడా కొంత ప్రమేయం చూపించింటుందేమో అన్నట్టు కూడా అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా సార్ ఏంటంటే మమ్మల్ని కూడా ఒక మాట ఎక్కువ చెప్పనీయడు. ఏదైతే మనం చేయగలమో అదే చెప్పదాం తప్ప చెప్పి చేయలేకపోవడం అనేది వద్దు. అంతకుముందు అలా 19లో ఏదైతే హామీలు ఇచ్చినాడో తూచా తప్పకుండా అవన్నీ నెరవేర్చినటువంటి పరిస్థితి. సో అట్లే చేద్దాం తప్ప ఇప్పుడు కూడా మనం సాధ్యంగానే హామీలు ఇచ్చి మన మాట తప్పొద్దు ప్రజల దగ్గర అనేది మా సార్ పరిస్థితి, జగన్ సార్ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు. అబద్ధాన్ని అవలీలగా చెప్పగలిగేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా సరే ముందు అక్కడ నుంచి ఆ సీట్లో కూర్చునే తర్వాత చేస్తామో లేదో అది వేరే సంగతి, ముందు చేసే అన్నట్టుగా చేస్తాడు. అది అట్లాగే ఎన్నో ఉదాహరణలు మన కళ్ళెదురుగా ఉన్నాయి. అసలు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, మొన్న డీజిల్ క్రైసిస్ కూడా, డీజిల్ పెట్రోల్ క్రైసిస్ను కూడా అమరావతిలో పనిచేసే కాంట్రాక్టర్లకు అనుకూలంగా రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలన్నట్టుగా చేసినాడంటే ఇంకా రాష్ట్ర ప్రజల సంక్షేమం సంగతి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తాడని మనం అనుకోవాలా. అంత భ్రమ. ఇంకా ఎవరన్నా అట్లా అనుకుంటున్నారంటే అది భ్రమనే తప్ప చంద్రబాబు నాయుడు చేయడు, చెప్పింది చేయడు, చేసే ప్రసక్తి లేనే లేదు. మిగతా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా భయమో భక్తో కానీ వాళ్ళు కూడా నోరిప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు నోరిప్పలేని పరిస్థితి. ఆయనకు అసలు తన వాళ్లకు నష్టం జరుగుతున్నా మాట్లాడలేనటువంటి పరిస్థితి లేక అంతకుముందు ఎన్నో చెప్పినాడు. నేను క్వశ్చన్ చేయడానికే పార్టీని పెట్టిన మనిషి క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. ఎక్కడ ఆయనకు అసలు సైలెంట్గా ఇది చేసి పక్కన ఆయన ఎపిసోడ్ మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ప్రధానంగా మీరు ఇందాక అంటున్నారు కదా అలవికాన్ని హామీలు ఇచ్చారని చెప్పి. సో ఓకే, అలవికాన్ని హామీలు ఇచ్చారు, కానీ ఇక్కడ
వైఎస్ జగన్ 5 ఏళ్ల హయాంలో ప్రజలకు నేరుగా తమ ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల రూపంలో 2,70,000 కోట్లు జమ అయ్యాయి. అంతే కదా? అవును. ఈ 2,70,000 కోట్లు నేరుగా తమ ఖాతాల్లో ₹1 అవినీతి లేకుండా జమ చేసిన జగన్ చూసి కూడా అలవికాని హామీల్ని ప్రజలు నమ్మారంటే ప్రజలు అత్యాశకు లోనయ్యారని మీరు చెప్తున్నారా ఏంటి? ఖచ్చితంగా సార్. మానవుడు ఆశాజీవి, ఎక్కడైనా సరే మానవుడు ఆశాజీవి. నువ్వు ఇప్పుడు మనం పచ్చడని వేసి అన్నం పెడతాము, ఇంకొకరు వచ్చి బిర్యానీ పెడతామంటారు. ఎట తిరిగి అది పెడతాడా లేదా అనే సంగతి తర్వాత, ముందు ఆశ కదా బిర్యానీ వస్తుందేమోని. అట్లా ప్రజలు కూడా అంటే అంతకుముందు చాలాసార్లు చూసినారు, ఈయన చెప్తాడు చేయడు. ఎందుకంటే 2014 ఈ గతంలో 2014-19 హయాంలో చెప్పింది చేయలేదు అన్నది చూసి కూడా మళ్ళీ ఎందుకు ఆశకు లోనయ్యారు అంటున్నా. ప్రజలు కదా సార్, పేద ప్రజలు ఆశాజీవులు. వాళ్ళకి ఏదన్నా ఇంకో కొంచెం అడిషనల్ బెనిఫిట్ జరుగుతుందంటే ఆశపడతారు, చూద్దాంలే ఒకసారి అనుకుంటారు. మాకు అదొకటి వేరియస్ ఫ్యాక్టర్స్. వాలంటీర్ల వినా ఒకటి జరిగా, మేము వాలంటీర్లకు ఒప్పచెప్పేసి సరే అది వాళ్ళ సర్వీస్ అందించి వాళ్ళు చివరికి ఏంటంటే 10,000 అనేసరికి వాళ్ళు కూడా 5 ఏళ్ళు మేము నిరుద్యోగాన్ని తగ్గించడం కొరకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అంత పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తే లాస్ట్ ఎలక్షన్లు ఓటేసే ముందర వాళ్ళు కూడా అటు పక్క మాట, ఆయన చెప్పిన మాట నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా మోసపోయారు కదా, అసలు వాళ్ళ నామరూపాలు లేకుండానే చేసేసినాడు కదా. ఎవరినైనా మోసం చేయగలిగినటువంటి నేచర్ ఎవరి దగ్గర ఉందంటే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవలీలగా మోసం చేసేటువంటి వ్యక్తి. వైఎస్ జగన్ హయాంలో మా నాయకునికి ప్రజలకి మధ్య వాలంటీర్ వ్యవస్థ ఉండేది. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా మీకు ప్రజలతో అంటే ఓటర్లతో నేరుగా సంబంధం కట్ అయిపోయింది, సంబంధం తెగిపోయింది, అందుకే ప్రజలు మమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు జగన్ సార్ ఏం చెప్తాడంటే, రాజకీయం అనేది మనం ప్రజలకు సేవ చేయటానికి వచ్చినాము. సో ఒక వ్యవస్థను, ఎందుకంటే పబ్లిక్కు ఎంత మంచి సర్వీస్ అందిస్తున్నాం అనేది కావాలా. సో వాలంటరీ వ్యవస్థ ఏంటంటే ముసలోళ్ళు ఉంటారు, పెన్షన్లు అంగవికలాంగులు ఉంటారు, విడోలు ఉంటారు, మామూలు వాళ్ళు కూడా వచ్చి తీసుకోవాలంటే వాళ్ళకు రోజు వేస్ట్ అవుతుంది, కూలీ వేస్ట్ అవుతుంది. మనమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అందజేయగలిగితే బాగుంటుంది అన్నట్టుగా అని చెప్పేసి ఒక వ్యవస్థను తన మదిలో నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. అది ఎక్కడో చూసే ఇవాళ చంద్రబాబు నాయుడు అన్ని కాపీ కొట్టి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అన్ని బ్రెయిన్ చైల్డ్ చేసినాడు. అట్లా డిజైన్ చేసినటువంటి పరిస్థితి. సో పొద్దున్న లేస్తే అంటే కొంత మింగిల్ కావటంలో తేడా వచ్చిన మాట వాస్తవం. మనం వాలంటీర్కి చెప్పి మమ్మల్ని ఏం చేసినాడు, మీరు కూడా సూపర్విజన్ చేయండి, ఎవరికన్నా ఇంకా అందని ఉంటే అందేటట్టుగా మీరు చేయండి, ఆ సర్వీసులో తోడ్పాటు అందించండి, మీరు దగ్గరుండి అని ఇది చెప్పాడు. కాకపోతే అక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే మొత్తం వాళ్ళు సర్వీస్ అందించడం వల్ల పబ్లిక్ కూడా చాలా చోట్ల మేము గడప గడపకు వైసీపీ అనేది తిరిగితే కొంతమంది మా ఎమ్మెల్యేలతో పాటు మిగతా వాళ్ళు కూడా మీకు పెన్షన్ ఎవరు అందించినారమ్మంటే వాలంటీర్ అమ్మ అందించింది, లేకపోతే వాలంటరీ ఆయన వచ్చి అందించినాడు అనుకునేటువంటి పరిస్థితి. సో అది ఆయన ఒక మంచి సదుద్దేశంతో చేసినాడు, దాన్ని రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటిది ఇది కాదు. రాజకీయ ఉద్దేశంతో చేసింటే ఆయన కూడా ప్రచారం అన్ని కోట్లు, ఇవాళ 100 కోట్లకు 1000 కోట్లు 1,00,000 కోట్ల ప్రచారం జరుగుతుంది. అటువంటిది మేము ప్రచారమే లేకుండా ఎక్కడ కూడా చక్కగా ఒక బటన్ నొక్కితే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సార్ చేసినారు. అది సదుద్దేశంతో చేసినాడు తప్ప ఈ సందర్భంగా మీకు అంటే ఎక్కడనే దానికి ఒక చిన్న ఇది చెప్తాను. మా దగ్గర స్లమ్ ఏరియా ఉంది కర్నూలులో. వాళ్ళు ఏమైందంటే పేదలు చాలా పేదలు వాళ్ళు, అంటే మురికి కాలువ పక్కన కొట్టాలు వేసుకునే వాళ్ళు నాకు దగ్గరలోనే ఉంటారు, పొద్దున్న లేచిన నుంచి వచ్చిపోతుంటారు.
చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ ఏందనేది పబ్లిక్ నుంచి ఎట్లా ఉంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకుల్లో పెద్దోనికి డిగ్రీ అయిపోయింది, మంచి ఇంటెలిజెంటు. జగన్ సారు పీరియడ్లోనే ఇది అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, మంచి ఇంటెలిజెంట్తో. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, సంవత్సరానికి ఖర్చుల కింద కొంత డబ్బులు వచ్చినాయి, బర్డన్ లేకుండా చదువుకున్నాడు. రెండోవాడు ఈ మధ్య ఎప్పుడో బీటెక్లో చేరినాడు, సంవత్సరం దాటిపోయింది, రాలే. వాళ్ళ ఇంట్లో గొడవ ఏంటంటే టీవీ పెట్టుకొని చూస్తే లోకేష్ గారేమో అప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, ఎక్కడ ఏ ఇబ్బంది రాదు, నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవన్నీ కూడా పక్కాగా అమలు చేస్తాము అని చెప్పినాను. టీవీలో చూస్తున్నారు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ నాయన ఎట్లా పంచాయతీకి వచ్చినాడంటే, సార్ అక్కడ లోకేష్ గారేమో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు, మా వాడేమో ఇంటెలిజెంట్ అని మీరు అంటారు, పక్కన అంటారు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలలో మావానికి ఒక్క ఉద్యోగం తెచ్చుకోలేకపోయినాడు కదా సార్, వీడు తప్పుడోడు అనాలా, ఆడు తప్పుడోడు అనాలా అని చెప్పాను. ఇందులో ఎవరు తప్పుడోడు? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పడం ఆయన తప్పుడోడా, లేకపోతే ఇచ్చినా తెచ్చుకోలేనోడు నా కొడుకు తప్పుడోడా? సో వీడిని అందుకొరకు వీడు చెప్పేది అబద్ధం ఏమన్నట్టుగా నీ కాడికి పట్టుకొచ్చినాను సార్ అన్నాడు. రెండోవాడు పోనీ అట్టాని నిరుద్యోగ భృతి ఏమన్నా వస్తుందంటే అది లేదు. రెండోవాడు చేరి సంవత్సరం అయింది, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆయనేమో ఫీజు అన్ని కాలేజీలకు వేసినా అని లోకేష్ గారు చెప్తున్నారు, వీడేమో రాదు, నన్ను కాలేజీ ఎగ్జామ్స్ రాయనియట్లేదు, ఫీజు కట్టాలంట నాన్న అనే మాట అని వస్తాడు. ఏంది సార్ మా పరిస్థితి అన్నట్టుగా వచ్చినాడు. అంటే కుటుంబాలలో కూడా ఈ రకంగా అంటే ముక్క సెక్కలు చేసేటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏర్పడుతుంది. అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలకు అంతే లేకుండా పోతుంది, చెప్పినవి చేయరు. పొద్దున్న లేస్తే గ్రాఫిక్స్తో ఉద్యోగాలు అన్నీ వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, అసలు 20 లక్షలు ఇడిచిపెట్టి ఒక ఇంటర్వ్యూలో 20 కోట్ల ఉద్యోగాలని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవలీలగా అబద్ధం చెప్పడంలో ఆరితేరినారు సార్. కుటుంబాల్లో కూడా ఇట్లాంటి స్ప్లిట్స్ వస్తున్నాయి. సరే, మీరు కర్నూలు మేయర్గా పనిచేశారు, 2024 ఎన్నికల్లో మీకు లోక్సభ సీట్ కూడా ఇచ్చారు వైఎస్ జగన్. వివిధ కారణాల వల్ల ఓటమి పాలయ్యారు అనుకోండి, అది వేరే విషయము. సో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలకు కానీ ఆఖరికి ఒక్కోసారి అయితే మంత్రులకు కూడా ఆయన దర్శనం లభించేది కాదు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నట్టు మాట. అందులో వాస్తవం ఉందా లేదా? లేదు సార్, ఇది కూడా ఆరోపణ సార్, ఆరోపణ తప్ప. ఇప్పుడు ఆయన మనం అడిగితే కాదనేటువంటి పరిస్థితి అప్పుడు లేదు, ఎప్పుడూ లేదు సార్, ఖచ్చితంగా. అంటే ఇవాళ ఏదైనా బిజీ ఉండి కాదరకపోతే మరుసటి రోజు, రెండో రోజు, మూడో రోజుకో ఉండింది తప్ప ఇదంతా ఒక ప్లాన్డ్గా సృష్టించినటువంటి అభద్రత ఇది సార్. ఇది ఆయన మీద అబండం మోపటం ఇది. అంటే వైఎస్ జగన్ గురించి నాకు కూడా తెలుసు, ఆయన అటువంటి వ్యక్తి అని నేను కూడా అనుకోవట్లేదు. కానీ ఇక్కడ వైఎస్ జగన్ మీకు మీలాంటి వాళ్ళకి, అంటే మీరని కాదు, చాలామందికి ఆయన అనుమతి ఇవ్వట్లేదు అనట్లేదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో నుంచి మీకు అప్రూవల్ లభించలేదు అనేది మీకంటే చాలా మంది వైసీపీ నాయకులు కూడా రాంగ్. అది ఆ సిస్టమ్ ఎప్పుడూ లేదు. ఏంటంటే వాళ్ళు కొంతమంది నాయకులు, అందరూ అని చెప్పలేము, కొంతమంది నాయకులు లోకల్లో వాళ్ళు తప్పించుకోవటం కొరకు ఆయన మీద అబండం మోపినారు. వాళ్ళు తప్పించుకోవటం కాన్స్టిట్యున్సీలో సెకండ్ క్యాడర్ లీడర్సు, థర్డ్ క్యాడర్ లీడర్సు, సర్పంచ్లో ఎలక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు అడిగితే వాళ్ళు తీసుకెళ్ళలేకనో వాళ్ళ పనుల వల్లనో వాళ్ళు తప్పించుకోవడం కొరకు ఆయన మీద అబండాలు మోపినారు తప్ప
ఆయన ఎప్పుడు చేయలేదు సార్ అట్లా. ఎవరిపైనా కలిసినాడు. కాకపోతే ఇవాళ కాకపోతే మరుసటి రోజు అయిండొచ్చు తప్ప కాదనే మాటే లేదు ఎవరిని ఎప్పుడు కూడా అట్లా. చాలా ఆప్యాయంగా అసలు సార్ ఒకటి చెప్తున్నా, నేను చాలామందిని చూసినాను కదా లీడర్స్లో. జగన్మోహన్ రెడ్డి సార్ అంత నిజాయితీ పరుణ్ణి రాజకీయాలలో నేను ఎవరిని చూడలేదు సార్ వాస్తవం. అంటే ఒక మాట ఇస్తే కమిటెడ్గా మీకు ఏదన్నా చెప్పినాడు అనుకో, మీరు ఒక్కసారి మీకు ఆ మాట చెప్పితే చాలు సార్, ఇంకా 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఆ మాట పలాని మీతో ఆయనలో ఉన్న ఇదేంటంటే గొప్ప గుణం చేసిన పని చెప్పుకోకపోవటం. రాజకీయంలో అది పనికి రాదన్న సంగతి అర్థమవుతుంది నిన్న ఎలక్షన్ల తర్వాత. చేస్తాడు, చేసిన పని చెప్పుకోకపోవటం. నిజాయితీ పడు కమిటెడ్ పర్సను, ఒక అబద్ధం చెప్పడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి, అటువంటి క్వాలిటీస్ గల అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్. సో ఇవన్నీ ఆయన మీద అబండాలు మోపటమే తప్ప నిజం అది కాదు. ఎవరిమైనా కలిసినాడు, అందరికి అపాయింట్మెంట్లు ఉన్నాయి, అందరూ అన్ని పనులు చేసుకున్నారు, అదేం లేదు. వైఎస్ జగన్ మొండోడు, వైఎస్ జగన్ ఎవరి మాట వెండు అనే ప్రచారం కూడా ఉంది. అందులో నిజం ఎంత ఉంది? మొండోడు అంటే ఒకటి చెప్తాను సార్ నేను. ఇప్పుడు మొన్న చాలా మటుకు అంటే మనం కూడా చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు హామీలు అయితేమని అంటే ఆయన మొండితనం ఏంటంటే వద్దు, మనం చెప్పటం వద్దు, అబద్ధం చేయలేకపోవటం వద్దు, క్వశ్చన్ లేదు. మీరు ఎవరైనా మాట్లాడినా ఇది పక్కగా ఇది ఇంతవరకే చేయగలం, ఆ మాటే చెప్పడం. సో అట్ల విషయాల్లో మొండోడే కాదనం. ఏది అనవసరమైనటువంటి మాటలు పొరపాటున కూడా రావు. అనవసరంగా ఎవరిని దూషించడమో, అనవసరమైన హామీలు ఇవ్వటమో ఇట్లాంటి వాటిల్లో మొండోడే. పబ్లిక్ సేవ చేసి ఏదైతే ఇప్పుడు చెబుతాడో, 2 ఏళ్ళు కరోనా వచ్చిన కరోనాలో అందరు చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి సారు సంక్షేమ పథకాలకు దాన్నిటికి కూడా దేనికి బ్రేక్ డౌన్ అనేది లేకుండా అందించినటువంటి వ్యక్తి కదా సార్ జగన్మోహన్ రెడ్డి సార్. ఎవరు చేసినారు సార్? ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం వల్ల అట్లా జరిగిందా? జరగలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేసినారు. వైఎస్ జగన్ ఎవరి మాట విండో అంటుంటారు. ఎవరి మాట ఎందుకు? ఇప్పుడు ఒక తిట్టునేమో మీరే కోటరే అంటారు, ఒక తిట్టునేమో ఎవరు వినరు, ఎవరి మాట వినడు అంటారు. ఎక్కడ ఆయనతో ఎవరైతే అంటే దగ్గర తిరుగులాడుతున్నారో ఆయన మనస్తత్వం అందరికీ తెలుసు సార్. దగ్గరగా తిరుగులాడిన వాళ్ళు ఎవరూ మాట్లాడరు. ఎవరో దూరం ఉండి ఒక 2 రాళ్ళు వేద్దాం, లేకపోతే గుడగాల్సి మీనేద్దాంలే, వాళ్ళే దుడుచుకుంటుంటారు, వాళ్ళే కడుక్కుంటుంటారు అనే వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప ఆయన మనస్తత్వం ఎరిగిన వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు, చేయరు. మరి ఆయన మనస్తత్వాన్ని ఎరిగిన మీలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించే కార్యక్రమం చేయరు? చేయాలి కదా, చెప్పాలి కదా. చేస్తున్నాం సార్. చేయటం అంటే పని కట్టుకొని ఇప్పుడు దాని గురించి, ఎందుకంటే ఎవరైతే దానివల్ల ఏం ప్రయోజనం పొందుతున్నారో తెలియదు, కానీ అనవసరమైనటువంటి అపనిందను మీనేయటం వల్ల చేస్తున్నాం. కానీ మాకు కూడా సందర్భం వచ్చిన చోటల్లో అయితే ఇది క్లారిఫై చేస్తున్నాం సార్. చేయకపోవటం అనేది ఏం లేదు, క్లారిఫై చేస్తున్నాం. బట్ అబద్ధం తొందరగా ప్రాపగండ అయినంత స్పీడ్గా నిజం ప్రాపగండ కాదు కదా. అబద్ధం తొందరగా ప్రాపగండ అవుతుంది. అబ్బబ్బబ్బబ్బా నిజమేనంట కలవట్లేదంట అనేది తొందరగా ప్రాపగండ అవుతుంది. లేదబ్బా అందరినీ కలుస్తున్నాడు, పోయినప్పుడల్లా మేము పోయినప్పుడల్లా కలిసే వస్తున్నాం కదా, ఎక్కడా లేదు, మేము ఎమ్మెల్యేలం కూడా కాదు, అయినా కలిసి వస్తున్నాం కదా అన్నమాట అని చాలామందికి తెలుసు, ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. వాళ్ళు ఏదో కొంతమంది పని కట్టుకొని వాళ్ళు ఏదైతే తప్పించుకోవడానికి చూస్తున్నారో వాళ్ళు మోపేటువంటి నింద తప్ప అది నిజం కాదు. మీరు రాజశేఖర రెడ్డి గారిని కూడా చూశారు దగ్గర నుంచి, తర్వాత ఇప్పుడు జగన్తో ప్రయాణిస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రధానంగా ఉన్నటువంటి తేడాలు ఏం గమనించారు? ఇద్దరి మధ్యన అంటే ఆయన సంక్షేమ ప్రదాత, ఈయన సంక్షేమ ప్రదాత. జగన్ సారు ఎప్పుడు ఒకటి అనేవాడు, తండ్రి మా నాన్న చాలా చేశాడు, అంతకు మించి నేను చేయాలి. నాన్నగారి ఫోటో అందరి ఇళ్ళల్లో ఉంది, చాలా మటుకు మెజార్టీ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉంది. అట్లాగే నా ఫోటో కూడా ఉండాలి. అలాంటి ఆయన ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేసే ఏది చూపించాలి ఈ ప్రజా
అంటే అట్లా కంకణం కట్టుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలసీలను తీసుకెళ్తూనే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, కొంత అంటే పార్టీని కూడా వ్యక్తి ప్రమేయం చూపించినాడు. నేషనల్ కాంగ్రెస్ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారు అనేది ఆయన కష్టపడే తత్వం, ఆయన పనిచేసే విధానం ఒక బ్రాండ్ పడింది. సో ఇప్పుడేందంటే ఆయన ఏదన్నా చేయాలంటే పర్మిషన్లో మంచి చెడ్డు. జగన్మోహన్ రెడ్డికి అది కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఆయనను మించి చేయాలనుకున్నాడు కాబట్టి 2,70,000 కోట్ల పైన అకౌంట్లో వేసినాడు. మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇచ్చినాడు, ఫీజు రియంబర్స్మెంటు, తర్వాత ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి సార్ పేరు చెప్పుకోవాల్సిందే. మళ్ళీ అమ్మఒడి అంటే ఇవాళ వరకు కూడా కూటమి ప్రభుత్వము అమ్మకు వందనమే ఏదో పెట్టినారు, తల్లికి వందనం అని పేరు మార్చి పెట్టినారు. చాలామంది లీడర్లు ఇప్పటికి కూడా ఎక్కడికన్నా ఫీల్డ్లోకి వెళ్తే అమ్మఒడి పడిందా లేదా కనుక్కొనిరా అనే మాటనే పడింది కదా. అట్లా మనది చెప్పుకోవాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గురించి చెప్పడానికి ఏం మిగలేదు. రాజశేఖర రెడ్డి సార్ అంటే అప్పుడు అది ఒక పాదయాత్రకు ఒక నిర్వచనం తీసుకొచ్చినాడు మనిషి, ఒక ప్రపంచం సృష్టించినాడు. ఎవరు పాదయాత్ర అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది, ఓహో ఇట్లా కూడా చేయొచ్చు సార్ రాజకీయాన్ని, పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ కావచ్చు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా చేసి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి సార్. సో ఇవాళ జగన్ సార్ కూడా అదే ఫాలో అవుతున్నాడు, ఇంకా దాన్ని ఇంకా కొంచెం పెంచి పని చేస్తున్నాడు. నువ్వు కంపారిజన్ అంటే అప్పుడున్న రాజకీయానికి వేరు, అప్పుడు సోషల్ మీడియా అంత లేదు. ఇప్పుడు ఎక్కడికి పోయినా జగన్ సారు వస్తున్నాడంటే పబ్లిక్ ఎగబడిపోయి ఫోటోల కొరకు విపరీతమైనటువంటి క్రేజీ ఉంది యూత్లో జగన్ సార్కు. అప్పుడు కూడా ఉండేది కానీ ఇంత లేదు. అది వేరు ఇది వేరు, కంపేర్ చేయడానికి లేదు. 2029 ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు వైఎస్ జగన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పటికే మేము అనుకోవటము ప్రజల్లో ఈ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది, ఆ నమ్మకాన్ని పోయింది. అంటే ఇంత తొందరగా చెడ్డ పేరు తెచ్చుకునే ప్రభుత్వం బహుశా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. మళ్ళీ పాదయాత్ర అయితే ఖచ్చితంగా చేస్తాడు, మళ్ళీ ప్రజలతో కలుసుకుంటాడు. ఇవాళ ఎవరికి న్యాయం జరుగుతుంది? రైతులకు న్యాయం జరగట్లేదు, గిట్టుబాటు ధరలు లేవు, పండించిన పంటలు ఆటికాటికి ఉన్నాయి, యూరియా దొరకదు, విత్తనాలు దొరకవు. సో రైతుల ఇబ్బందులు రకరకాలుగా ఉన్నాయి. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. తర్వాత 50 ఏళ్ళకు మహిళలకు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు అందరికీ పెన్షన్ ఇస్తున్నాడు, అది లేదు. తర్వాత వాళ్ళు ఏమొచ్చి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఆ 15,000 దానికి ఏదో పేరు పెట్టి మహిళలకు నెలకు 1,500 ఇస్తామని చెప్పి అంటే అది లేదు. ఈ రకంగా అంటే నిరుద్యోగ భృతి లేదు. ఈ రకంగా వాళ్ళు ఏం చేసినారు? ఏం చేయండి. ఏదో ఒక పెన్షన్ లేదో ఇస్తున్నారు, అది కూడా కోతలు పెట్టి పెన్షన్లు ఇస్తున్నారు తప్ప ఏం చేసినాక ప్రజలకు అర్థమైపోయింది. అరే ఒక మంచి అంటే ఒక అవ్వ ఒక బంకు దగ్గర కూర్చొని చెప్తా ఉంది, ఏం వా పరిస్థితి, పని కట్టుకొని ఓటేయకుండా అంటే, లేదు నాయనా మా ఓటు ఆ రోజునేమో ఇంటిగా పిల్లగాడు మంచి ఇది చేసి మాకు తెల్లారిలోపు 6 గంటలలోపు బెల్లు కొట్టి ఇంట్లోకి తీసుకొచ్చి 3,000 రూపాయలు డబ్బులు ఇస్తాండ్రి, 3,000 రూపాయలు డబ్బులు ఇస్తాండ్రి. ఇవాళ ఎప్పుడొస్తాయో ఏం లేదో తెలియదు, మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాము. కాబట్టి ఈసారి అట్లాంటి పొరపాటు జరగనీయము. చంద్రబాబు నాయుడు మాటలు చెప్తాడు కానీ ఇవ్వడని తెలిసినా మళ్ళీ మోసపోయినాము. ఇంట్లో మా పిల్లలు కూడా అదే బాధపడుతున్నారు. ఇది జరుగుతుంది పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా ఏదైతే 2019 నవరత్నాలని తెచ్చామో ఈసారి కూడా ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఆ రోజుకు ఏమైతే అవసరమో వాటి అన్నిటిని కూడా గుర్తిస్తాడు. ఖచ్చితంగా ఒక మంచి ఇది తయారు చేస్తారు. దాన్ని బట్టి
ఎలక్షన్స్కి పోతాం. కర్నూలు మేయర్గా పనిచేశారు మీరు. కర్నూలు మేయర్గా ఇది బివై రామయ్య ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్స్ ఇవి అని చెప్పేవి ఏమైనా ఉన్నాయా మీకు? ఖచ్చితంగా ఉన్నాయి. అంతకుముందు మేము చేసినప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళినా ఆ తేడా అప్పుడు ఎట్టునేది ఇప్పుడు ఎట్టునేది అనేది తేడా తెలుస్తుంది. మేము రాగానే బ్లాక్ స్పాట్స్ అని ఎక్కడ చూసినా వీధులలో ఒక మూలకు చెత్త వేసేవాళ్ళు. సో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా ఒక్కటేసారి తీసేపించి అక్కడ ఇంటింటికి చెత్త సేకరణ అని ఆటోలు పెట్టి దగ్గర దగ్గర ఒక 100 ఆటోలు వాళ్ళకు బుట్టలు ఇచ్చి ఎవరు చెత్త బయటపడేయొద్దు, ఇంట్లోకే వచ్చి తీసుకొని పోతారు. మున్సిపల్ సిబ్బంది వచ్చి కార్మికులు వచ్చి తీసుకొని పోతారు. ట్రాక్టర్ వచ్చి వేసుకొని పోతుంది. మీరు ఎవరు కూడా బయట రోడ్ల మీద వేయొద్దు అని చెప్పి దాన్ని అట్లాంటి బ్లాక్ స్పాట్స్ అన్నిటిని కూడా అలికి ముగ్గులు వేయించి అక్కడ టిఫిన్లు పెట్టించి ఎవరిని వేయనీయకుండా అది చూడంగానే వాళ్ళకే సిగ్గు కలగాల, అరే మనం ఇంత నీట్గా ఉన్న ప్లేస్లో వేస్తే ఎట్టా అనేటట్టుగా అట్లా అద్దంలాగా తయారు చేసింది. సో వాటరు డ్రింకింగ్ వాటర్ కొరకు అట్టే చేసాం. పార్కులు ఎక్కడ లేని విధంగా పార్కులు దగ్గర దగ్గర ఒక 40-50 పార్కులు డెవలప్ చేసాం, థీమ్ పార్కులు అన్నట్టుగా. ఇవాళ మేము గవర్నమెంట్ మారంగానే అది మెయింటెనెన్స్ లేక అన్నీ యథాస్థితికి వచ్చినాయి. చెత్త యథాస్థితికి వచ్చింది, పార్కులు మెయింటెనెన్స్ లేదు. ఇవాళ అది లేదు ఇది లేదు, తెల్లారు లేస్తే మేము కాదు వాళ్ళకి కావాల్సిన మీడియానే రకరకాలుగా రాస్తుంది. అప్పుడు బాగుండింది ఇప్పుడు లేదన్నట్టుగా చెప్పేసి మేము ఏదన్నా ఉన్నా అంటే చిత్తశుద్ధితో సిన్సియర్గా మాకు నాయకుడు అట్టే చెప్పేవాడు, మేము అట్లే పనిచేసేవాళ్ళం. కానీ కర్నూలు అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల్లో టెండర్లలో ఎక్కువగా మీ బంధువర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కాంట్రాక్ట్స్ అని ఒక ఆరోపణ ఉంది మీపై. నాకు బంధువులే లేరు సార్, అసలు ఎవరో చెప్పమని చెప్పు, వాళ్ళ కాళ్ళ కడిగి నీళ్ళు నెత్తిన పోసుకుంటాం. నాకు బంధువులు లేరు, కాంట్రాక్టర్ లేరు, ఆ ఇన్వాల్వ్మెంటే లేదు అసలు. టెండర్ల విషయంలో అటువంటి ఆరోపణ ఎక్కడా లేదు. ఒక్కటి చూపించమనండి, క్వశ్చనే లేదు అసలు. ఏ రోజున కూడా ఏం టెండర్లు జరుగుతున్నాయని అడిగిన వ్యక్తిని కాదు, ఏ వర్క్ ఏ కాంట్రాక్టర్ వేసుకున్నాడని అడిగిన వ్యక్తిని కాదు. మీరు కాంట్రాక్టర్ని అడగండి, వ్యవస్థను చెక్ చేసుకోండి, ఏదన్నా చేయండి. నాకు బంధువులు లేరు. ఆ వర్క్స్ గురించి కూడా వర్క్స్ను ఎవరికన్నా వచ్చినబ్బా వర్క్ ఇన్ టైంలో చేయండి, ఇన్ టైంలో కంప్లీట్ చేయండి అన్నట్టుగా అట్లా ప్రెజర్ పెట్టినాం తప్ప ఎక్కడ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాదు. ఈ మధ్యకాలంలో మీ టార్గెట్ అంతా ఎక్కువగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడుపై ఎక్కువగా ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ, మరి అలా చేస్తే మీరు టార్గెట్ అవుతారు కదా. కానీ చేసుకోమనండి, మేమేం తప్పు మాట్లాడట్లేదే. వాళ్ళు తప్పుడు కేసులతో హరాస్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. మాట్లాడుకు ఇప్పుడు నువ్వు ఒక పని ఒకటి హామీ ఇచ్చినవు, ఆ హామీ ప్రకారం నువ్వు పని చేయలేదని అడిగితే కేసా? ఏం దుర్మార్గం అనాలి ఇది? ఈ దుర్మార్గంతో ఎంతకాలం నడిపిస్తారు, ఎంతకాలం నడుస్తుంది? మళ్ళీ ఏమి శాశ్వతం ఏమన్నా? ఇదేమన్నా పదవులు శాశ్వతమా? రేపు పొద్దున మారినాక అందుకొరకే ఏమంటున్నామంటే అడుగడుగున ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు ఆయనకంటే అదేది అల్జిమర్ అంటారు, వయసు వచ్చినాక చంద్రబాబు నాయుడుకు వచ్చిండొచ్చు అనుకో, ఈయనకు ఇంకా చిన్న వయసు కదా. నువ్వు కూడా అంతకు మించి తప్పుడు కూతలు కూసి తప్పుడు రాజ్యాంగాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు జీవితంలో ఇంకా ఎదగాల్సిన అన్నట్టుగా అనుకుంటున్నావు. నువ్వు ఇప్పటికైనా ఒక కమిట్మెంట్తో ఇప్పుడు జగన్ రెడ్డి నన్ను చూసి నేర్చుకోవాలి కదా నువ్వు, రాష్ట్రంలో రాజకీయం ఎట్లా అనేది. మేమేదో ఇప్పుడు నువ్వు తప్పుడు విధానాల ద్వారానో తప్పుడు హామీల ద్వారానో ఇంకోటో గెలిచిండొచ్చు. రేపొద్దున నీ పరిస్థితి మీ ఫాదర్ ఏమన్నా ఇంకొక 20 ఏళ్ళు రాజకీయం చేయలేడు కదా, అయిపోయా కదా. నెక్స్ట్ ఇప్పుడో నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకునే వ్యక్తివి మంచి చేసి ప్రజలకు దగ్గరగా భయపెట్టించి కాదు, నీకు అధికారం ఉంది కదా అని భయపెట్టిస్తే ఇవాళ రూమ్లు వేసి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. మరి నీ ఊపదంపుడు దీనికి కేసులకు ఎవడు భయపడుతున్నాడు? ఎవ్వరూ భయపడుతలేరు వైసీపీ వాళ్ళు, క్వశ్చనే లేదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, తర్వాత రేపొద్దున గవర్నమెంట్ మారుతుంది కదా, అప్పుడేంటి పరిస్థితి? కాబట్టి వాళ్ళు మమ్మల్ని బెదిరించలేరు, రూల్ అవుట్ అది. మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం,
వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాం. కర్నూలు అసెంబ్లీ వరకు తీసుకుంటే హఫీజ్ ఖాన్ గారు ఏమయ్యారు? ఎస్వి మోహన్ రెడ్డిని బరిలోకి సీన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన తప్పుకున్నారా ఏంటి? అసలు ఏంటి కనిపించట్లేదు అక్కడ? అసలు వాస్తవానికి కర్నూలులో ఎవరి పట్టు ఉంది? లేదు, ఇప్పటి వరకు అయితే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత లోకల్లో ఇంతియాజ్ గారికి మన లాస్ట్ ఎలక్షన్లో సీట్ ఇవ్వటం జరిగింది. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండినాడు కాబట్టి సో ఇవన్నీ మళ్ళీ పబ్లిక్ సర్వీస్ అందించలేకపోవచ్చు, ఇంకొకటి కావచ్చు. సో ఆయన అందుబాటులో లేకుండా వెళ్ళటం జరిగింది ఇంతియాజ్ గారు. ఎలక్షన్లు అప్పటి నుంచి కూడా ఇంకా ఎవరో ఒకరు అక్కడ దగ్గరుండి చూసుకోవాలి కదా, కాన్స్టిట్యున్సీని చూసుకోవాలన్నట్టుగా అందుబాటులో ఉన్న మనిషి అప్పటికే జిల్లా ప్రెసిడెంట్గా చేసిండు కాబట్టి ఎస్వి మోహన్ రెడ్డి గారిని. సో కాన్స్టిట్యున్సీ కూడా చూసుకున్నట్టుగా ఆయననే ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఆయన చూసుకుంటున్నాడు, బాగానే నడుస్తుంది. మళ్ళీ ఏదన్నా అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ డెసిషన్ తీసుకుంటారు, అది వేరే సంగతి. సో అది పార్టీ చూసుకుంటుంది. ఆయన అప్పుడు నేను అంటాము, ఆయన పార్టీకి ఇంకా లాయల్గా ఉన్నాడు, పార్టీలో ఆయనకు పిఎస్సి మెంబర్ కూడా ఇచ్చినారు. సో ఉన్నాడు, అట్లా ఏం లేదు. ఏదన్నా పని మీద తిరుగుతుండొచ్చు, పార్టీకి లాయల్గానే ఉన్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రభావం ఎలా ఉంది కర్నూలుపై? యంగ్స్టర్ కదా, ఉంది, మంచి క్రేజీ సంపాదించుకున్నాడు బాగా. సో పిల్లోడు కూడా స్మార్ట్గా ఉంటాడు కాబట్టి పార్టీకి స్మార్ట్ కంటే అగ్రెసివ్, మోర్ అగ్రెసివ్ ఉంటాడు. అది కుటుంబము నేపథ్యం నుంచి కూడా కొంత వస్తుంది. అట్లాగే ఆ పిల్లోని కూడా వచ్చింది. బాగానే పనిచేస్తున్నాడు, రాష్ట్ర లెవెల్లో తిరుగులాడుతున్నాడు. పార్టీకి అవసరం అట్ట వాళ్ళు పనిచేస్తున్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో మీకు ఎలా ఉంది? ఎలాంటి ఎఫెక్ట్ ఉంది? ఏమైనా అనుబంధం ఎలా ఉంది? ఎఫెక్ట్ ఉంది? ఏమైనా భేదాలు ఉన్నాయా? ఎక్కడన్నా కనపడితే పలకరించుకుంటాం తప్ప, అంటే ఆ పిల్లని చిన్న వయసు కదా, మేము ఎప్పుడు అంత ఇది కాదు. పైగా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ, మేము నందికొట్కూరు నుంచి పెద్దగా ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి పెద్దగా నేను ముందు నుంచి కూడా కర్నూలు పార్లమెంట్ వరకు ముందు నుంచి కూడా అదేందో నా ఒరిజినల్గా వచ్చేసి నేను పాణ్య కాన్స్టిట్యున్సీ కిందికి వచ్చిన, తిరిగింది పని చేసిందంతా కర్నూలు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో పనిచేసినాను. కాబట్టి ఈ పిల్లంతో కలిసి మేము పనిచేసినటువంటి సందర్భాలు తక్కువ. బట్ పార్టీ పరంగా ఎక్కడ కలుసుకున్నా హలో అనుకోవడం, ఏదైనా పలకరించుకోవడం, పని చేయడం అంత బాగుంటుంది. అదేం లేదు. మీకుంటూ ఉన్నటువంటి వర్గంలో మీ మనుషులు ఎవరు పార్టీలో? నాకు అట్లేం లేదు. నాకు జగన్ సార్ వర్గమే నా వర్గం. ఆయన వర్గంలో నేను ఒక కార్యకర్తను తప్ప నాకు వర్గాలు ఇవన్నీ నాకు వద్దంట ఎప్పుడు కూడా. ఆయన ఏం చెప్పితే పని అది చేయడానికి సిద్ధం. పార్టీకి లాయల్టీగా తూచా తప్పకుండా వీలైనంతగా పార్టీని మెరుగు చేయాలా. అంటే మీరు మేయర్గా పనిచేశారు, 24లో లోక్సభకి పోటీ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలని అనుకుంటున్నారా, లేదా మళ్ళీ లోక్సభకి అయినా మీ ప్రయత్నమా? నేను ఆయన ఏమి చెప్పితే అది చేస్తాను. ఆయన ఏం చెబితే అది చేస్తారు. మీకంటూ అసెంబ్లీ బెటరా, ఎంపీ బెటరా అని ఏమైనా? నేనేం అడగను. నాకు వ్యక్తిగతంగా ఏ ఎజెండా లేదు. నేను ఆయన ఎజెండానే నేను మోసుక తిరుగుతాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఎజెండా లేదు. వ్యక్తిగతంగా నేనేం, ఒకవేళ ఆయన పోటీ చేయమంటే ఎక్కడి నుంచి మీకు కంఫర్టబుల్? ఎక్కడి నుంచి మీ కంఫర్టబిలిటీ ఎక్కడ ఉంది? అట్టేం లేదు. నేను ఇప్పుడు అది కర్నూలు కంఫర్టబిలిటీలా, లేకపోతే మీ పాణ్యం కంఫర్టబిలిటీనా మీకు? నేను ఆయనకు ఒకటి చెప్తా ఎప్పుడు కానీ, రామయ్య కర్నూలులో పనికి వస్తాడు అనుకుంటుంటే కర్నూలులో పనిచేస్తా. రామయ్య శ్రీకాకుళంలో పనికి వస్తాడు అనుకుంటుంటే శ్రీకాకుళం కూడా పోయి పనిచేస్తా. అంతే తప్ప నేను ఇక్కడ ఇదే చేయాలి అక్కడ అదే చేయాలనేది వద్దు అట్లా లేనే లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి సారే అన్నీ సర్వం. ఎందుకంటే బాగా స్ట్రగుల్ అయ్యి 30 ఏళ్ళు చేసినటువంటి వ్యక్తిని అంతో ఇంతో ఇవాళ ఒక వెనకబడిన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నన్ను గుర్తించి నాకు ఇన్ని పనులు చేసినాడంటే నేను సచ్చే వరకు. నేను ఇంకొకటి కూడా చెప్తాను ఈ సందర్భంగా, ఇంకొకటి కూడా మీకు. ఎందుకంటే నక్సలైట్లో అంటుండే వాళ్ళు ఆత్మాహుతి దళమో లేకపోతే ఏదో తీవ్ర, అట్లా ఆ దళంలో ఆత్మాహుతి దళం ఏదన్నా అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి సార్కు రాష్ట్ర లెవెల్లో లక్షల్లో ఉండింటారు, కోట్లలో ఉండింటారు.
అందులో ఆత్మావతి దళంలో నేను కూడా ఒకని. అట్లా ఆయన కొరకు ఏమి చేయటానికైనా సిద్ధమే, ఏం చేయటానికైనా సిద్ధం ఆయన కొరకు. వైఎస్ జగన్ కోసం ఆత్మాహుతి దళం సభ్యుడిగా కూడా మారిపోతారు. ఎస్. ఇప్పుడు ఇది అవును. ఈ డ్రెస్ కోడ్ ఏంటండి? ఈ డ్రెస్ కోడ్, ఆ గెడ్డము ఏంటది? ఇది ఏంటంటే, ఒరే అంత మంచి వ్యక్తి అంటే మళ్ళీ గెలిస్తే ఈ సంక్షేమాన్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాలి, అంత నిజాయితీ పడిని, అంత విలువలతో కూడిన రాజకీయం. ఎవరన్నా పార్టీ మారొచ్చినా ఈయన గబగబా 23 మందిని కొనేసా ఒకటేసారి స్ట్రెంత్ పెట్టుకొని కూడా. మనం నీ ప్రతిపక్షాన్ని ఊడగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు పని? 2019 నుంచి 24 వరకు నువ్వు చేయాల్సిన పని చేయాలంటే నీతిమాలిన రాజకీయం ఎప్పుడు చేయడు. విలువలతో కూడిన రాజకీయమే చేస్తాడు, అది నిజాయితీతో కూడిన రాజకీయమే చేస్తాడు. కళ్ళెదురుగా దగ్గరలో తిరుగులాన్ని చూసినాం, అన్నీ చేసినాం. ఇంత మంచి వ్యక్తి ఓడిపోయా కదా అన్నట్టుగా ఆ బాధను దిగమింగుకోవడం కొంచెం టైం పట్టింది. సో మళ్ళీ ఏమైనా సరే డెడికేటెడ్గా నేను ఫుల్ టైం, మామూలుగానే ఫుల్ టైం చేసి ఆయన కొరకు చేసేవాళ్ళలో నేను ఒక న్యాయం ఉండాలా అన్నట్టుగానే ఇది మళ్ళీ ఆయన సీఎం సీట్లో కూర్చునేంత వరకు ఇట్లా డ్రెస్తోనే తిరుగుతా, ఇట్లా హెయిర్ పెంచే తిరుగుతాను, చేయను టిల్ ఇంకా మరో 3 ఏళ్ళు. ఆయన 3 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేంత వరకు ఇదే నిరంతరంగా పనిచేస్తా. ఇదే డ్రెస్ కోడ్, ఇదే గడ్డం, ఇదే నిరంతరంగా పనిచేస్తా. చెప్తున్నాను కదా, ఇట్లా చేయటమే కాదు, ఆయన కొరకు ఏం చేయడానికి ఆయన చావటానికైనా సిద్ధం. అంటే ఈ కలర్ డ్రెస్ ఎందుకు ఎంచుకున్నారు అంటే ఏదైనా ఆధ్యాత్మికంగా కూడా ఏదైనా లింక్ ఉందా? అదే అడుగుతున్నాను నేను. కలర్ ఇదే కలర్ ఏం లేదు, ఎందుకో కలర్ అనుకున్నాము, అంతే కలర్ అనుకున్నాము. చేయాలనుకున్నా ఆయన కొరకు చేస్తా. సో ఇక కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందా, పటిష్టంగా ఉందా? లీడర్ల పరిస్థితి ఎలా ఉంది? ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ పబ్లిక్ ఆర్ నాట్? ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కమిటీలు కూడా అన్నీ కూడా గ్రామ కమిటీలు కానుంచి అన్ని కమిటీలు కూడా వేయటం జరిగింది. అందరూ యాక్టివ్గా ఉన్నారు, అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ కర్నూలు జిల్లా స్వీప్ చేయటం ఖాయం, రాసి పెట్టుకోండి. ఇవాళ చెప్తున్నా నేను, ఎలక్షన్లు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కర్నూలు జిల్లాలో మళ్ళీ 14 సీట్లు ఉన్నాయి. 14 2 ఎంపీ సీట్లు ఖచ్చితంగా కొడతాం. సరే, ఇక వేరే విషయానికి వస్తే, కర్నూలు గతంలో రాజధానిగా ఉండింది, చాలా స్వల్పకాలంలోనే అది మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. గతంలో ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు, మళ్ళీ తెలంగాణ కలిసినప్పుడు మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. సో ఈ క్రమంలో కర్నూలు ప్రజలకి కర్నూలు రాజధాని అనేది కోల్పోయారు. సో ఆ తర్వాత వైఎస్ జగన్ వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అంటూ కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తానన్నారు. అది కూడా అటకెక్కింది, రకరకాల కారణాల వల్ల, కోర్టు కేసుల వల్ల, దానివల్ల ఆగిపోయింది. సో మరి అటువంటప్పుడు ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధాని అంటూ చట్టబద్ధ తీసుకొచ్చారు. సో కర్నూలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అది ఆ బాధ చాలా మందిలో వర్ణనాతీతం. తెలుగుదేశం నాయకులు కూడా ఒకటి చెప్తాను సార్, నేను ఈ సందర్భంగా మీతో ఒకటి, కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోయినాడు మనిషి కానేగాడు. కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోయినాడు. ఇవాళ కర్నూలు ప్రజలు 53 నుంచి 56 వరకు రాజధాని ఉండేది. అప్పుడేదో విశాల దృక్పథంతో తెలుగు ప్రజలందరూ ఒకటే ఉండాలనడంతో ఏదో అప్పుడున్న పెద్దలు అందరూ షిఫ్ట్ చేసినారు. శ్రీబాగు ఒడంబడిక ప్రకారం కూడా జరగలే. రాజధాని షిఫ్ట్ చేసినారు, హైకోర్టు అన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి, అయిపోయింది. ఒకసారి నష్టం జరిగింది. మళ్ళీ రెండోసారి రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి అంటే మళ్ళీ అన్నీ అక్కడే కేంద్రీకృతమైతే ఇప్పటికే రాష్ట్రం రకరకాలుగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యతలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో 3 రాజధానులు అందరూ కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఏది
మళ్ళీ న్యాయ రాజధాని అంటే కోల్పోయినటువంటివి, అంటే ఆ రాజధాని అని పలికే పులకరింపుగా ఉంది సార్ మాకు. రాజధాని అని పలికే ఒక పులకరింపుగా ఉంది. సో మళ్ళీ రాజధాని అని చెప్పడంలో అందరం సంతోషపడినాం. నేషనల్ లా యూనివర్సిటీ కష్టపడి తీసుకొచ్చినటువంటి నేషనల్ లా యూనివర్సిటీ ఫౌండేషన్ వేసింది దాన్ని కూడా. ఇప్పుడు అమరావతిని కూడా పరిపాలన శాసన రాజధానిగా అని చెప్పిండే ఆయన. అక్కడ నుంచి పూర్తిగా తరలిస్తానని ఏం చెప్పలే. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఇన్ని చేశాడు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటానికి చేసినాడు. దాంట్లో ఎవరికి ఇబ్బంది కలిగించే విషయం ఏముంది? ఇవాళ చంద్రబాబు నాయుడు అన్నిటిని తీసుకొని పోయి అక్కడే పెట్టడం. ఇవాళ కర్నూలుకి వచ్చిన వాటిని కూడా వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఇది వచ్చిండే బిల్డింగ్ మొత్తం దాన్ని ఏమంటారు తీసుకుపోయి అది అక్కడికి తీసుకుపోయి లోకాయుక్త, తర్వాత నేషనల్ లా యూనివర్సిటీ ఒకటి అన్నీ ఇప్పుడు రీసెంట్గా అసలు ఇవన్నీ తీసుకుపోయి వచ్చినటువంటి అక్కడ పెట్టడమే కాకుండా ఇంకా అతిపెద్ద నష్టం ఏం చేస్తున్నా అంటే ఆయన రాయలసీమలో ఉండి కూడా నీటి ప్రాజెక్టులు అనగానే ఆ రోజున రాజశేఖర రెడ్డి సార్ గుర్తుకొస్తాడు, మళ్ళీ జగన్ సారు రాయలసీమకు చేయాలని పోతిరెడ్డిపాడు మీకు అందరికీ తెలుసు రెగ్యులేటర్ ఎక్స్టెన్షన్, హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం రాజశేఖర రెడ్డి 11,000 క్యూసెక్స్ ఉండేదాన్ని 44,000కు రాజశేఖర రెడ్డి సార్ చేస్తే 44,000 నుంచి వీళ్ళేమో రోజుకు 8 టీఎంసీలు 9 టీఎంసీలు ఎత్తిపోస్తున్నారు తెలంగాణ వాళ్ళు. మనం కనీసం కూడా 2-3 టీఎంసీలు కూడా తీసుకెళ్ళలేకపోతున్నాము. ఎక్కడ స్టోర్ అంటే ఏదైతే ఓవర్ఫ్లో రెయిన్ సీజన్లో సర్ప్లస్ వచ్చి సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ వాటర్ను ఆ టైంలో మనం తొందరగా లిఫ్ట్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేస్తే మనం స్టోర్ చేసుకుంటే కొంచెం ఇరిగేషన్ సాగుకు ఎక్కువ సాగులోకి తీసుకురావచ్చు. ఇంకో 2 లక్షలు 3 లక్షల ఎకరాలను పెంచవచ్చు. ఇన్ని ఆలోచన చేస్తే దగ్గర ఒక 90% వర్క్ అయిపోయింది సార్. అది అయిపోయిన దాన్ని ఈయన కోర్టులేసి గ్రీన్ ట్రిబ్యునల్ అని ఇవన్నీ అప్పుడు అట్లా చేయటం కాకుండా ఈయనతో కొల్లుడై ఎవరితో రేవంత్ రెడ్డి అడగంగానే ఈయన ఒప్పేసుకున్నాడంట. అంటే ఏ కోశాన కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మభ్యపెట్టడం తప్ప ఏ కోశాన కూడా చేసి చూపించలేడు చంద్రబాబు నాయుడు. అంటే నువ్వు రాయలసీమ ప్రజలంతా తాకట్టు పెట్టేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈయన దాన్ని ఆపేపిస్తే ఇవాళ దగ్గర 900 కోట్ల పైన ఖర్చు పెట్టి ఇంకొక 100, 100, 150 కోట్లు ఖర్చు పెట్టి అయిపోయేదానికి పని ఆపిచ్చేసినవే. అవతల వాళ్ళు పర్మిషన్లు లేకుండానే డిండి ఒకటి, తర్వాత ప్రాజెక్టులన్నీ వాళ్ళు కట్టుకుంటున్నారు కదా. మరి మనం కూడా అట్లే తయారయ్యేది కదా. ఇవాళ చేతులారా నష్టం చేస్తాం. అంటే రాయలసీమ వ్యక్తి అయ్యిండి కూడా నువ్వు రాయలసీమకే ద్రోహం తగలపెడుతున్నావే. నువ్వు కర్నూలును హెడ్ క్వార్టర్ను ఇట్లా లేకుండా చేస్తేవి, ఇరిగేషన్లు లేకుండా చేస్తేవి. ఏంటి ఎందుకు ఇంత కచ్చ కట్టుకుని అని మేము అడిగేది. ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రజలందరి మనసులో కూడా అదే ఉంది. ఎందుకు ఇంత కచ్చ కట్టుకున్నాడు రాయలసీమ మీద, ప్రత్యేకించి కర్నూలు మీదుగా. కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు ఎప్పుడు చంద్రబాబు నాయుడిని క్షమించే పరిస్థితుల్లో లేరు సార్. వైఎస్ జగన్ కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఇటీవల. అవును, మచిలీపట్నం విజయవాడ గుంటూరు క్యారిడార్ని ప్లాన్ బి కనుక తీసుకుంటే 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది, రెడీమేడ్ పాపులేషన్ కూడా 40 lakhs వరకు ఉంటుంది, సీ షోర్ ఉంటుంది, రివర్ బెడ్ ఉంటుంది అని చెప్పి రకరకాలుగా కారణాలు ఆయన చక్కగా విశ్లేషించిన పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఒక రాయలసీమ వాసిగా? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మీరు చంద్రబాబు నాయుడు కూడా చివరికి అంటే ఎట్లయిపోయిందంటే ఆయన తత్వము, చంద్రబాబు నాయుడు ఒకటి సృష్టించుకుంటాడు సార్. ఏం సృష్టించుకుంటాడంటే ఆయన సంపద సృష్టిస్తాను అంటాడు ఎప్పుడు మాట్లాడినా. సంపద దేని కొరకు సృష్టించుకుంటాడు అంటే ఆయన ఆదాయం కొరకు సృష్టించుకుంటాడు.
2014 నుంచి 19 వరకు పోలవరాన్ని ఏ టీం లాగా వాడుకున్నాడు. అది ఫుల్ టైం వాడుకున్నాడు, దీన్ని పార్ట్ టైం వాడుకున్నాడు. అమరావతిని పార్ట్ టైం కార్డు కింద వాడుకున్నాడు, దాన్ని ఫుల్ టైం కార్డు కింద వాడుకున్నాడు. ఇది స్వయాన ఆ రోజులోనే ప్రధానమంత్రి, ఈ రోజులోనే ప్రధానమంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇవాళ పరిస్థితి ఏంటంటే దీన్ని ఫుల్ టైం కార్డు కింద వాడుకుంటున్నాడు, దాన్ని పార్ట్ టైం కార్డు కింద వాడుకుంటున్నాడు. ఇవి సృష్టించుకుంటాడు. ఆ మంచి ఆదాయం ఎట్లా అయితే లాగగలం అనేది సృష్టించుకుంటాడు. అట్లాగే దీన్ని కూడా సృష్టించుకున్నాడు, అమరావతిని కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చి. ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ మావిగనాన్ని చేసినాడో, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఇవన్నీ కూడా, సో దాంట్లో తప్పే ఉంది. ఆల్రెడీగా నువ్వు 1,00,000 మంది జనం లేని చోట 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 1,00,000 మంది జనం లేని చోట నువ్వు ఆయన ఒక నగరాన్ని సృష్టి మనం వద్దురా స్వామి, ముందుగానే అప్పులపాలై ఉన్నాము. నగరాన్ని చేయటం ఎందుకు, పరిపాలన చేయడానికి 2 బిల్డింగులు 3 బిల్డింగులు 4 బిల్డింగులు కట్టుకుంటే అయిపోయేదానికి ఆల్రెడీగా నువ్వు తాత్కాలికమైన బిల్డింగులు కట్టి దుర్వినియోగం చేసినావు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అన్నిటికీ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ పోర్టుకు కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేకి ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ గన్నవరం నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండిపోయినాయి. ఇవన్నీ పెట్టుకొని నువ్వు మళ్ళీ దీనికి అన్ని 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కట్టనీకి అంటాడు. ఇంకా సముద్రాన్ని కూడా ఇటుకి తీసుకొస్తాడు పోర్టు చేయాలంటే. ఎట్లా ఏ రకంగా అంటే దాంట్లో మంచిని గమనించట్లే వాళ్ళు. ఎంతసేపు ఉన్నా మేము ఏదేదో అనుకున్నాము, ఇది చేయాలా, అన్ని లక్షల రూపాయలు దుర్వినియోగం చేసేదానికంటే ఒక 20,000 కోట్లతో మంచి బ్రహ్మాండమైనటువంటి రాజధాని తయారైపోతుందని చెప్పేసి ఒక మంచి అడ్వైజ్ ఎవరిచ్చినా స్వీకరించేటువంటి గుణం ఉండాలా. ఆ గుణం చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలు నిన్ననో ఎప్పుడో వాళ్ళ జనసేన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు ఇటు చేస్తున్నాడు అంత. సరే, ఈ మావిగన్ ప్రతిపాదనని కర్నూలు రాయలసీమ ప్రజలు కూడా అంగీకరిస్తున్నారా? ఇప్పుడు ఈ ఆయన చేసేదానికంటే ఇది మేలు కదా సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసేదానికంటే ఇది మేలు కదా. మాకు పెద్ద రాజధాని ఉంది అనేది రెడీమేడ్ రాజధాని కదా సార్. ఇప్పుడు పరిపాలన బిల్డింగులు కట్టుకుంటే అయిపోయింది కదా రాజధాని మరి. కాబట్టి నువ్వు అది చేయకుండా తీసుకుపోయి ఈ రోజు వరకు కూడా 57,000 కోట్లు కాంట్రాక్టులు ఇచ్చినా అవి ఏమిట్లు ఏం లేవు. పొద్దున్న లేస్తే వాళ్ళు గ్రాఫిక్స్ చూపించడం తప్ప అంతకంటే ఆడ ఒరిగేదేం లేదు. ఆ మట్టి తీయటానికి, ఆ చెట్లు కొట్టేయటానికి, దీనిలకు ఆ నీళ్లు తోడిపోయటానికి 100 కోట్లు 1000 కోట్లు కాజేస్తున్నాడు తప్ప ఏ రకంగానూ మునిగిపోయే రాజధాని కట్టుకొని ఇంతమంది చెప్తున్నా అదొకటి. ఇంకొకటి సార్, మనకు కూడా నేను అంటాము కొంచెమన్నా మనసు ఉన్నవాడు 3 కార్లు పండే భూమి బ్రహ్మాండంగా 3 కార్లు పండేటువంటి భూమిని ఇవాళ నాశనం చేయటానికి నువ్వు పూనుకునేవి ఏ రకంగా దేవుడు కూడా క్షమించడు సార్, క్షమించడు. సరే, ఇక 2029 ఎన్నికల్లో మిమ్మల్ని మీరు ఎక్కడ ఎలా చూడాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? అది దేవుడు నిర్ణయిస్తాడు, జగన్మోహన్ రెడ్డి సార్ నిర్ణయిస్తాడు. అంతే అంతే. మీకంటూ ప్రత్యేక కోరిక ఏదైనా? నేనేం లేదు, నేను చెప్తే కదా ఆయన కొరకు ఏం చేయటానికైనా సిద్ధమే. ఆత్మావతి దళంలో నేను ఒక సభ్యుడిని. ఆ సభ్యత్వం కూడా ఎట్లా అంటే ఫస్ట్ 1, 2లో ఉంటాననేది, అంటే అలా ఉంటాను అనే నా నమ్మకం. సో దాని కొరకు పనిచేస్తాను తప్ప ఆయన నాకు అది చేయాలనో ఇది చేయాలనో అట్లా కానే కాదు. ఆయన ఏమి చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీకి లాయల్టీ సార్. నేను ఎక్కడి నుంచో వచ్చిన నాకు ఇప్పుడు నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, నాకేం చరిత్ర లేదు, డబ్బులు లేవు వెనక. ఆయన నన్ను గుర్తించినాడు కదా, నాకు అంతకంటే ఇంకా నాకేం కావాలి సార్. ఇంకా ఆయన నన్ను గుర్తించినాడు, అంతకంటే ఏం కావాలి చెప్పండి. నేను అక్కడికే నేను ఐఎమ్ ఆల్వేస్ లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి సార్. బతుకునేంత వరకు నేను చావటం కూడా ఆయన కొరకే చేస్తాను.